శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా 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 శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఈ దివ్య బలి పూజను షర్లీ అనే సహోదరి మీకు మంచి ఆరోగ్యమును దేవుని అనుగ్రహమును దయచేయమని దివ్య బలి పూజను సమర్పిస్తున్నాడు. అదే సమయముగా డాలీ కరోనా వైరస్ వలన బాధింపబడుతుండగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అది రాకుండా ఉండాలని, స్వస్థతను పొందాలని ఆ సహోదరి సమర్పిస్తున్నది. అదే సమయమున భాస్కర్ రెడ్డి, జ్యోతి వీరికి వచ్చి ఉన్న వ్యాధి బాధలు, కష్టం, అప్పు బాధ నుండి విడిపింపబడాలని, అదేవిధముగా ఆకాష్ మరియు చాలామంది ఎవరెవరు అపెండిక్స్ ప్రాబ్లం వలన బాధింపబడి ఉన్నారో వారికి స్వస్థతను దేవుడు దయచేయమని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాడు. ప్రత్యేక విధంగా పవిత్రాత్మ సభకు చెందిన ప్రతి ఒక్క గురువులను దేవుడు అభిషేకించమని, సభను అభివృద్ధిదారులు దేవుడు నడిపించమని ప్రార్థన సమర్పిస్తున్నాం. శోభారెడ్డి, అంతోని రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు నష్టం నుండి పైకి రావాలని దేవుని కోరుకొని ప్రార్థన సమర్పిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మరియ రాణి వాళ్ళ కుటుంబ సభ్యులు దేవుని అనుగ్రహం కోరుకొని దివ్య బలి పూజను సమర్పిస్తున్నాడు. అంతోని వారి పండుగ కొనియాడిన దినము నుండి ఇప్పుడు వరకు అన్ని విధానంలో సహాయం చేసిన కుటుంబాలకి వందనాలు చెల్లించు వారి కొరకు దివ్య బలి పూజను సమర్పిస్తున్నాం. ప్రత్యేక విధంగా శ్రీనాథ్ మరియు తెరేసా వారి కొడుకు యాంథోనీ వారి కుటుంబ సభ్యుల కొరకు కృతజ్ఞత బలిగా సమర్పింపబడుతుంది. ప్రత్యేక విధంగా అంతోని వారి కుటుంబ సభ్యులు అందరినీ కూడా స్మరించుకొని ఈనాడు దివ్య బలి పూజను సమర్పిస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. యేషువా వందనం, యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా ఆరాధన, యేషువా మహిమ, యేషువా మహిమ, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మ ఆరాధన, దేవా మహిమ, పరిశుద్ధాత్మ దేవా పరలోక మహిమ, తండ్రి వందనం, పరలోక తండ్రి వందనం, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి పరలోక ఆరాధన, తండ్రి మహిమ, పరలోక తండ్రి మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా త్రియేక ఆరాధన, దేవా మహిమ, త్రియేక దేవా మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సంధ్య అని ఒక మాటను మీరు విని ఉండవచ్చు. అనగా ఒక రాత్రి ముగింపబడుతున్నప్పుడు ప్రారంభమవుతున్న పగలు, ఈ రెండు కూడా కలుస్తున్న సమయమును సంధ్య అంటాం. కనుక ఒక రోజుల్లో 12, 3, 6, 9 మరియు 12 అని ఈ సంధ్య మన జీవితంలో ప్రతిరోజు వస్తున్నాయి. ఈ దివ్య బలి పూజ కానీ, ఆరాధన కానీ, నమాజ్ మన ముస్లిమ్స్ సహోదరులు చేస్తున్నారు, అది అన్నీ కూడా మనకు వివరిస్తున్న ఒక కార్యం. 12 గంటలకి ప్రార్థన చేస్తున్నప్పుడు
3 గంటలకి, 6 గంటలకి, 9 గంటలకి, 12 గంటలకి అని ఈ 5 సమయం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు 12 నుండి 3 గంటల వరకు, 3 నుండి 9 వరకు, 9 నుండి 12 అని మన ఈ గడియలన్నింటినీ కూడా దేవుని శక్తితో నింపబడాలని, ఈ గడియలో ఎటువంటి కీడు మనకు జరగకూడదని మనం దేవుడికి సమర్పిస్తున్న బలి పూజ. అందుకే పొద్దునే మనం లేచి దేవుని వెదకుతున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. వీఆర్ సరెండరింగ్ ఆర్ సబ్మిటింగ్ these 3 hours into the hands of God. ఈ 9 గంటల్లో మనం చేస్తున్న ప్రార్థన మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అని మనం ప్రార్థనలో ఉంటున్నాం. ఈరోజు ప్రతి విధంగా ఈ దివ్య బలిపూజలో మనం పాల్గొంటున్నప్పుడు తల్లి శ్రీసభ పాపం గురించి, పాపానికి వేతనం మరణం అని గురించి మనకు బోధిస్తుంది. పాపం చేస్తున్న వారిలో సైతాను శక్తి పని చేస్తుంది కనుక పాపం చేస్తున్న వారు సైతానును తన జీవితంలో ఆఫ్ఘానిస్తున్నారు కనుక పరిశుద్ధాత్మ వాళ్ళు పనిచేయరు. పరిశుద్ధాత్మ లేనని చూడటం బాధాలనికి సమమే. కనుక ఈ దివ్య బలిపూజలో ఈ కార్యం గురించి లోతుగా ధ్యానించుటకు ఈ దివ్య బలిపూజలో పాల్గొనుటకు మనల్ని శుద్ధి చేసుకొని పాపమన్నిపు పొంది భక్తితో ఈ దివ్య బలిపూజలు పాల్గొనటకు హృదయ పరివర్తనించారు. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేతిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రేమ కలిగిన దేవా, పరలోక తండ్రి, నాకున్న రోగమును, నాకున్న శాపమును, నాలో ఉన్న వ్యాధులను తొలగించుటకి ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా సమర్పించుటకి లోకానికి పంపితే ఆయన స్మరించి ప్రార్థన చేస్తున్న నా జీవితమును సకల కీడులు కూడా మార్చబడి ఈ మేలుతో మా జీవితాన్ని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి చేయుచున్నాము. ఆమేన్. నీవు వెళ్ళి ఇజ్రాయేలులకు ప్రవచనము చెప్పుము. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు. బేతేలు దేవలమున యాజకుడుగా నున్న అమస్య ఇజ్రాయేలు రాజు యరొబాముకు ఇట్లా వర్తమానము పంపెను. ఆమోసు ప్రజల నడుమ నీపై కుట్రలు పన్నుచున్నాడు. యరొబాము పోరున కూలునని ఇజ్రాయేలులను తమ దేశము నుండి ప్రవాసమునకు కొనిపోవుదురని చెప్పుచున్నాడు. అతడి పలుకులను దేశమిక సహింపజాలదు. అంతటా అమస్య ఆమోసుతో, దీర్ఘదర్శి, నీవుక యూదాకు వెడలిపొమ్ము, అచట ప్రవచనము చెప్పి పొట్టపోసుకొనుము. ఇక బేతేలున మాత్రము ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు ఆలయము, ఈ రాజ్యమునకు చెందిన దేవాలయము అనెను. ఆ మాటలకు ఆమోసు ఇట్లా బదులు చెప్పెను. నేను గుప్తి కొరకు ప్రవచనము చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజమునకు చెందినవాడను కాను. నేను
మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించు వాడను. కానీ ప్రభు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇజ్రాయేలులకు ప్రవచనము చెప్పుమని ఆజ్ఞాపించాను. కావున నీవు ప్రభు మాట వినుము. ఇజ్రాయేలులకు ప్రతికూలముగా ప్రవచనము చెప్పవలదు, దైవోక్తులు పలకవలదని నీవు నాతో చెప్పుచున్నావు. కావున అమస్య, ప్రభు నీతో ఇట్లా చెప్పుచున్నాడు, నీ భార్య నగరమున వేషమగును, నీ బిడ్డలు పోరున చత్తురు, అన్యులు నీ పొలమును విభజించి పంచుకొందురు. నీ మట్టుకు నీవు అపవిత్రమైన పరదేశమై చద్దువు. ఇజ్రాయేలులను తప్పక తమ దేశము నుండి బందీలుగా కొనిపోవుదురు. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. ప్రభు కట్టడములు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభు విధులు నిర్మలమైనవి, అవి మనకు విమోచనము వసగును. అందరూ ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. దైవభీతి నిష్కలాంశమైనది, అది కలకాలము నిలుచును. ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. అందరూ ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. అవి మేలిమి బంగారము కంటే ఎక్కువగా ఆశింపదగినవి, తేనె పట్టు నుండి తిప్పిలు తేనె కంటే తీయనైనవి. అందరూ ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. అవి నీ దాసునైన నన్ను హెచ్చరించును, వానిని పాటించవలన నాకు గొప్ప బహుమతి లభించును. అందరూ ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగురుగాక. పునీత మత్తయి సువార్త అధ్యాయం 9 వచనములు 1 నుండి 8 వరకు. Gospel of Saint Matthew, chapter 9, verses from 1 to 8. And after getting into the boat, Jesus crossed the sea and came to his own town.
And just then, some people were carrying a paralyzed man lying on a bed. When Jesus saw their faith, he said to the paralytic, "Take heart, son, your sins are forgiven." Then some of the scribes said to themselves, "This man is blaspheming." But Jesus, perceiving their thoughts, said, "Why do you think evil in your hearts? For which is easier to say, 'Your sins are forgiven,' or to say, 'Stand up and walk'? But so that you may know that the Son of Man has authority on earth to forgive sins." He then said to the paralytic, "Stand up, take your bed and go to your home." And he stood up and went to his home. When the crowd saw it, they were filled with awe, and they glorified God, who had given such authority to human beings. క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రభు యేసు క్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన దినమున దేవుడు మనతో మాట్లాడటకు తన సందేశమును మనకు తెలియపరచటకు ఆశపడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రపంచమున మనుషులు చేస్తున్న ఒక పెద్ద తప్పు ఏమనగా, తన సొంత ఆలోచన ప్రకారం వారు జీవించగలుగుతాడని నమ్మటం. ఓసియా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఓసియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఓసియా, chapter 4 verse 6. My people are destroyed for lack of knowledge. Because you have rejected knowledge, I reject you from being a priest to me. And since you have forgotten the law of your God, I'll also forget your children. The 7th verse, Hosea chapter 4 verse 7. The more they increased, the more they sinned against me. They changed their glory into the shame. నా జనులు నన్ను కూర్చున్న జ్ఞానమును కోల్పోయి తన సొంత జ్ఞానం ద్వారా బ్రతకవచ్చు అని వాడు ఆశపడుతున్నాడు, తలస్తున్నాడు. వారు అప్పుడే నాశానికి గురి అవుతున్నారని యేసు ప్రభు పలుకుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరెవరు దేవుని వాక్కుని వినటకు వేచి ఉంటున్నారు, వారు దేవుని వలన నడిపింపబడతారు. నిన్నటి రోజు ఒక తల్లి ఫోన్ చేసి నిశ్చయదార్థం అయింది, ఇప్పుడు ఆ కొడుకు మంచివాడా అని నాకు ప్రార్థన చేసి చెప్పమన్నది. ప్రార్థనలో ఏమో ఆ కొడుకుని కూర్చున్న సందేశం దేవుడు వేరు విధంగా దర్శనంలో చూపించాడు. ఇప్పుడు నేను వాళ్ళకి అన్నాను, ఆ ఇంటికి పోగొట్టకు మునుపు, పెళ్లి చూపుని చూడటకు మునుపు మీరు ప్రార్థనలో ఉండి ఉండవచ్చింది కదా. నిశ్చయం చేసిన తర్వాత, కట్టడం కూడా మాట్లాడిన తర్వాత దేవుని వెదకటం ఎట్లా? ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రే బిఫోర్ డూ ఎనీ వర్క్, దెన్ ఆఫ్టర్ స్టార్టింగ్ ద వర్క్. Today the prophet Amos was rejected by the people. You don't tell, నీ దేవుడి వాక్కుని ప్రకటించవద్దు, నీ ప్రసంగం చెప్పవద్దు, మీ మాట మాకు అవసరం లేదు, మీకు చెప్పాలంటే ఎక్కడన్నా వేరు ఊరికి పోయి చెప్పు, మా ఊరు బెత్తోళ్ళు కాదు పోండి. The God's word, it tells the truth about us. Jesus saying, I am the light of the world.
And people are not coming into the light because they love the darkness more than light. ప్రజలు వెలుగు దగ్గర రావట్లేదు. ఎందుకనగా వెలుగులో వచ్చినా వారి కూర్చి అన్నీ తెలిసిపోతుంది కనుక వారు చీకటిలోనే ఉండటకు ఆశపడుతున్నారు. ఇన్ డార్క్నెస్ ఎవ్రీథింగ్ విల్ బి హిడెన్. చీకటిలో మన జీవితం అన్నీ కూడా దాచిపెట్టబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. Amos chapter 7 verses 10 onwards today, the first reading speaks. Amos 7వ అధ్యాయం 10వ వచనం నుండి. Then Amaziah the priest of the Bethel sent to the king Jeroboam of Israel, saying, Amos has conspired against you in the very center of the house of Israel. The land is not be able to bear all his words. For thus Amos has said, Jeroboam shall die by the sword, and Israel must go into the exile away from his side. దేవుని వాక్కు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తాము, ఆరాధిస్తాము. కానీ దేవుని వాక్కు నిజం పలుకుతున్నప్పుడు అది గ్రహించుటకో, దానిని అంగీకరించుటకో, దానిని అంగీకరించి పాటించుటకో, మనసు మారుటకో మనం సిద్ధంగా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి చదువుతారా? ఆమోస్ పుస్తకం 7వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. This is what the Lord God showed me. He was forming locusts at the time the latter growth began to sprout. It was the latter growth after the king's mowings, when they had finished eating the grass of the land. I said, హల్లెలూయా. హల్లెలూయా. లోకస్ట్ తెలుగులో పక్షి పేరేంటి? మిడత, పెడత, మిడత. మిడత పొలములో వచ్చి సకలము తినేస్తున్నాయి. మన కాలంలో జరుగుతున్నదిని ముందుగానే దేవుడు రాసిపెట్టాడు. అందుకే బైబిల్లో రాయబడినది ఏమీ కూడా ఆ కాలంలోనే ముగింపబడుతున్నది కాదు. అన్ని కాలంలో అది జరగబోతున్న విషయం గురించి దేవుని వాక్కు పుట్టపోతున్న చివరి మనిషి వరకు అది అర్థమవుతుంది. అది వారి జీవితంలో జరుగుతుంది. Until the locust eats all the grasses, people did not repent. Once the locust ate up all the grass, the people began to ask, "Oh Lord God, forgive, I beg you." మనం పాపం చేస్తున్నాము, దానికి ప్రతిఫలం అని ఒకటి ఉన్నది. Every sin has its own consequences. Romans chapter 6 verse 23 says, the wages of sin is death. పాపానికి వేతనం మరణం. ప్రతి ఒక్క పాపానికి ప్రతిఫలం ఉన్నది. We never think about the consequence of sin, or the devil never shows the second part of our sinful life. Sin is nothing but the cunning way of leading into hell. దేవుని వాక్కు ఎట్లాంటిది? చేదుగా ఉంటుంది, కాకరికాయలా. కానీ సైతాను మాటల్లో, సైతాను క్రియలు మన ఎలా ఉంది? తీగగా కనిపిస్తుంది. అది మన నాశనానికి గురి చేస్తుంది. హల్లెలూయా. కనుక ఆమోస్ ప్రవక్త దేవుడు పంపుతున్న, పోయి చెప్పు జెరొబోవాముకి, నీ చంపేయబడపోతున్నావయ్యా. నీ ఇజ్రాయెల్ ప్రజలు, దేవుని సొంత జనులు, దే ఆర్ గోయింగ్ టు టేకెన్ ఇన్ టు ఎగ్జైల్. నీ చంపేయబడపోతున్నావు. ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా తీసుకొని పోబడబోతున్నావు. వారి సొంత దేశం నుండి బానిసలుగా విరోధులు వచ్చి వారిని కట్టి వారి దేశానికి నడిపించుకొని పోయి వారికి నచ్చిన కార్యమును చేసినట్లుగా నీ జీవితం మారిపోతుంది. యు ఆర్ గోయింగ్ టు బి ద స్లేవ్ ఇన్ ద పేగన్స్ ల్యాండ్,
and you will be tied up and you will be forced to do the things that the enemy wants. What God wants. Here slavery is the reign of the evil spirit. And when we disobey to God, naturally we are obeying to the devil, and we are allowing or we are committing ourselves under the reign of the devil. The devil begin to control us, where we lose our freedom, where we lose our holiness, and the devil's authority will lead us. పాపం చేస్తున్నవాడు దేవుని తృణీకరిస్తున్నారు కనుక, సైతానును అంగీకరిస్తున్నారు కనుక, సైతాను వలన నడిపింపబడటకు మేము అనుమతిస్తున్నామని చెప్తున్నారు కనుక, రైట్ మూమెంట్ వెన్ యూ ఫాల్ ఇన్ టు సిన్, పాపంలో పడిపోతున్న నిమిషము నుండి సైతాను మిమ్మల్ని నడిపిస్తాడు. నీ ఆలోచనను మార్చి, నీ తలంపులను మార్చి, నీ చూపుని మార్చి, నీ మాటను మార్చి, నీ తాకుతున్న కార్యముని మార్చి, నీ హృదయ వాంఛను మార్చి, నీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయములో ఆశను కలిగింపచేసి నిన్ను పాపానికి నడిపిస్తాడు. ఈ సమయమున దేవుని ప్రవక్త ఆమోసు వచ్చి, పాపం నుండి మీరు మారలేదు కనుక రాజు నీ చంపేయబడబోతున్నావు, ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా తీసుకొని పోతున్నారని పలుకుతుండగా, హల్లెలూయా హల్లెలూయా. ఒక గురు అమ్మాసియా వచ్చి జెరోబాము రాజు దగ్గర అంటున్నాడు, ఇట్లా ఆయన ప్రవచన చెప్తున్నాడు, ఆయన ఊరు నుండి పంపేయండి. 12వ వచనం చదువుతామా? And Amaziah said to Amos, O seer, go flee away to the land of Judah, earn your bread there and prophesy there, but never again come and prophesy at Bethel, for it is the king's sanctuary and it is the temple of the kingdom. Devajanulara, pride comes before destruction. నాశనానికి ముందు అహంకారం వస్తుంది. దేవుడు నిన్ను పరిపాలించాలని నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను నడిపించాలని అనుమతి కోరుతున్నాడు. నీ జీవితంలో జరుగుతున్న పాపమును, పాప జీవితమును నీకు తెలియపరుస్తున్నాడు. నీ చెయ్యవలసిన కార్యం క్షమించుము, మన్నించుము. నేను హృదయ పరివర్తన చెంది నీ పాదంని పట్టుకున్నా, నా పాపమును లెక్క పెట్టకము అని కన్నీరు కార్చుటకు బదులుగా ఈనాడు ఆమోస్ ప్రవక్త వచ్చి పలుకుతున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మా ఊర్లో నీ అవసరం లేదు, ఇది రాజు పరిపాలిస్తున్న ఊరు. అనగా ఇక్కడ దేవుడు పరిపాలించలేదు, రాజే దేవుడు. ఎక్కడెక్కడ రాజు దేవుడిగా తనను లేపుకుంటున్నాడో ఆ దేశానికి సర్వనాశనం. Wherever the king raises himself equal to God and is proclaiming himself as a God, there comes the condemnation. God is the one who made you to sit in the throne. God is the one who elected you. You should not forget. ఎప్పుడెలా నీ లేవలెత్తపడుతున్నావో, ఎప్పుడెలా ఉన్నత స్థానంలో నీ కూర్చుంటున్నావో, అది నీ శక్తి వలన కాదు, దేవుడు నిన్ను కూర్చోపెట్టాడు కనుక ఆ దేవునికి విధేయతను చూపించి ఆయనను ఆరాధించి ఆయన బిడ్డలను సత్య మార్గంలో నడిపించకుండా నేనే దేవుడని నీ పలుకుతున్న నిమిషం నుండి నీకు దేవునికి విరోధిగా మారిపోతున్నావు కనుక సర్వనాశనం మొదలవు. నువ్వు చంపేయబడతావు. తనకు తాను దేవుడుగా చెప్పుకొని దేవుడి స్థానమును తీసుకున్న ప్రతి ఒక్కరికి మరణం చేయ. దేవుడు పరిపాలించలేని దేశములో ప్రజలు అనాథగా ఉంటారు. Wherever God is not reigning, the people is left up like an orphan. Anybody can come and any time they can be attacked, and any sickness and any kind of sickness can attack them when God's protection is taken away. God is calling for repentance. O King, O leaders of the nation, all the political leaders, all the people who are in a higher position, come back to the Lord. Your authority came from the Lord.
obey to the Lord. Hallelujah. హల్లెలూయా. దేవుని ప్రవక్తలను డబ్బుతో కొనుక్కుంటున్నారు ఈ కాలంలో. డబ్బు ఉన్న వారి కొరకు మంచి ప్రవచన చెప్తున్నాడు కొంతమంది ప్రవక్తులని చెప్పుకుంటున్నవాడు. పేదవారిని అపహరించి, పొలముని అపహరించి నాశనం చేసి, కావాలంటే వారిని చంపేసి అక్కడ పెద్ద ఫ్యాక్టరీ కడుతున్నాడు అనుకోండి. ఆ ఫ్యాక్టరీని ఆశీర్వదించుటకు పాస్టర్ గారు కానీ దేవజనులు ఎవరు పోయినా వాళ్ళు ఇచ్చిన కానుక కొరకు దేవుడు ఈ ఫ్యాక్టరీని అభివృద్ధి చెందునుగా కానీ ప్రార్థన చేస్తారు. భార్యని భర్తని మోసగించి ఇద్దరు పరిగెత్తి వచ్చి ఒక దైవజనుల దగ్గర ప్రార్థన చేసిన దైవం జ్ఞానలేని బుద్ధి లేని వాడు వారు చల్లగా దీవించి పిల్లలను కలిగింప చేయునుగా కానీ ఆశీర్వదిస్తున్నారు. When the land of the poor people are grabbed and if the factory is built, the guardsman comes and asks the prosperity to the factory and to the owner. When the woman left the husband, when the husband left the wife and coming together living illegal life, the man of God is praying over them. Lord, bless them and bless them with the children. Let their life be prosper. False prophets are increasing. కానీ ఈరోజు ఆమోస్ ప్రవక్త 14th verse shall we read, Amos chapter 7 verse 14. Then I must answer, Amaziah, I am no prophet, nor a prophet's son, but I am a herdsman and a dresser of sycamore trees. And the Lord took me from the following the plough, and the Lord said to me, Go, prophesy to my people Israel. Hallelujah. Hallelujah. ఈ జెరొబోం రాజు మంచివాడే అని అనుకోండి. But the priest of Bethel, his name is Amaziah, he came and polluting the mind of Jeroboam, that Amos prophet is prophesying against you and your people. Among us there are people who are corrupting our mind, who are telling not to believe the God or the word of God, and they are the people who says you stand your own leg. Some are preaching you are the master of yourself and you lead your life. Don't allow anybody to lead your life. You lead your life. You are a God for yourself. Jeroboam was misled by the priest of Bethel, Amaziah. The priest of Bethel comes and tells the prophet Amos, you don't prophesy here. But Amos said, I'm not a prophet, I'm not a son of prophet. I was a shepherd. God called me and asked me, tell about these things to your nation. I'm telling, it's not my word. Hallelujah. హల్లెలూయా. God's word is not the words of the prophets or Matthew and Mark or Luke or John, the gospel writers, the saints who wrote the gospel. They are not written. It is the word of God. They are the mouthpiece of God. What God wants to tell, they obey. But now, those who are drinking alcohol, those who are smoking, those who are speaking lies, those who are giving false witness, and they are standing in the pulpit and preaching the word of God, then how can we believe that the God can speak through them? And all the people who are abusing the children, abusing the widows, abusing the weakest people, and how can God can prophesy through them? How the polluted food can be eaten? How the rice which is mixed with the stone can be eaten? So Amos stands for the truth and speaks, this is the word of God,
ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ ఈస్ అప్ టు యూ టు బిలీవ్ ఆర్ టు గో అవుట్. ప్రవక్తలు దేవుని వాక్కులు పలుకుతున్నవాడా నాలుక పరిశుద్ధంగా ఉండాలి. కొద్దిగా త్రాగినా ఏమిటి, కొద్దిగా పొగ త్రాగినా ఏమిటి, కొద్దిగా అబద్ధ సాక్ష్యం పలికినా ఏమిటి, కొద్దిగా అబద్ధం పలికినా ఏమిటి, బూతు మాటలు మాట్లాడినా ఏమిటి. అండ్ వెన్ యూ స్టాండ్ ఇన్ ద పుల్పిట్, క్యాన్ యూ థింక్ దట్ గాడ్ క్యాన్ యూస్ యువర్ టంగ్ టు స్పీక్? ఇట్లాంటి పాపంలో ఉన్నవాడు దేవుడి వాక్కు నీ నాలుకలో నుండి దేవుడే మాట్లాడగలుగుతారని నమ్మగలుగుతావా? యూ కెన్ స్పీక్ వాట్ యు నో, వాట్ యు థింక్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కుని ఏమి పని నన్ను అనుకుంటున్నావు అది చెప్పగలుగుతావు తప్ప దేవుడే నీ నాలుక ద్వారా మాట్లాడటం తీరదు, కుదరదు. ఎందుకనగా యెషయా ప్రవక్త తన పుస్తకంలో 6వ అధ్యాయంలో ఆయన దేవుని దర్శనం పొందుతున్న వాడు పలుకుతున్నారు, అయ్యా నేను బూతు మాట్లాడుతున్న వ్యక్తి. ఐ am a sinner who speaks lustful things. I am living among the people who speaks the sinful words. God did not allow him with a sinful tongue. He brought the fire from the heaven and touched his mouth and tongue. He purified and said prophecy. యెషయా ప్రవక్త, నేను పాపాత్ముడు, మాటలు మాట్లాడుతున్న వ్యక్తి, మాట్లాడుతున్న జనుల మధ్యలో జీవిస్తున్నవాడు అన్నప్పుడు దేవుడు అట్లనే వదలలేదు. పరలోకం నిప్పుని తెచ్చి కాల్చి శుద్ధి చేసిన తర్వాత ప్రాఫెట్గా మార్చారే. నీ ప్రాఫెట్ అని చెప్పుకొని, ప్రవక్త అని చెప్పుకొని, బోధకుడు అని చెప్పుకొని అన్ని రకమైన పాపంలో ఉండి మారలేని నీ జీవితముతో నీ ప్రసంగం పలుకుతున్నావా? ప్రసంగంలో దేవుని సత్యం ఉంటుందా? ఉండదు. అట్లనే నీ ఖండించినప్పుడు నీ ఏ పాపంలో ఉన్నావో దానిని పాటించినట్లుగా నాటకం వేసుకొని మనం ప్రసంగం చెప్తున్నప్పుడు అయ్యో అనర్థం. వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సిన్ బట్ ప్రీచింగ్ సచ్ వే దట్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద సిన్ అండ్ యు ఆర్ గెటింగ్ ఆస్కింగ్ ద పీపుల్ టు బి కరెక్టెడ్. వార్నింగ్ టు యూ, వార్నింగ్ టు us. హల్లెలూయా. కనుక బీ అవేర్ ఆఫ్ అమాజియాస్, the people who come and correct you not to believe the word of God, not to be afraid of God, word of God. Some people come for counseling. In the counseling, God is revealing you need 3 counseling. Just you are opened up slightly, the complete thorough cleaning has to be taken. Second time they won't come, because they presented in the counseling as they are prayerful person and they are seeking the gift of vision and the wisdom of God, but their sinful life they are not telling out. In the counseling, when it is revealed, they go with a sad face, they won't come back. Be aware of Amaziah. మీ కుటుంబ సభ్యులు నీకు చెప్పవచ్చు, గుడికి పోయి ఏమి అయింది, పూజకి పోయి పాల్గొని ఏమైంది, ఏం అద్భుతం జరిగింది, పోవద్దు, వెళ్ళవద్దు. గుడికి పోయావే, మనకు ఏ మంచిది జరిగిందని కొడుకు, కూతురు, తండ్రిని కూర్చి చెప్పవచ్చు. ఆ స్నేహితులు గుడికి పోతున్న తన సహోదరుని స్నేహితుడిని చూసి, నీకు వయసు అయిపోయిందడా, ఎందుకు గుడికి వెళ్తావు, ఇది ఎంజాయింగ్ టైం. The time of youth is enjoying. Why you are going to the temple? Let us go and make merry, enjoy. We'll drink and we'll go back of a woman. We'll enjoy our time. There will be Amaziahs among us. Instead of asking us to obey to the word of God, provoking us to turn against the word of God. మనసు మారుమని చెప్పటి. నాకు తెలుసు ఒక కుటుంబం, భర్త రోజు త్రాగి వస్తాడు, ఆమెకి ఆయన మీద ఏ పట్టుదల లేకుండా నాకు కనిపించింది. ఎందుకంటే ప్రతిరోజు మంచిగా డ్రెస్ వేసుకుని, బంగారం వేసుకుని, పట్టు చీర కట్టుకుంటుంది. భర్త వచ్చిన ఆయనకు అన్నం పెట్టి హ్యాపీ. ఐఎమ్ ఆస్కింగ్, why you are not correcting him? If he is good, he will control me. Since he is weak, now I am controlling him. త్రాగి వస్తున్న భర్తని ఎందుకమ్మా కరెక్ట్ చేయలేదు? మంచిగా డ్రెస్ వేసుకొని, బంగారం వేసుకొని రాణిలాగా ఉన్నావు, ఆయన ఎందుకు మార్చలేదంటే, ఆయన మంచివాడిగా ఉండినా స్టడీగా అవుతాడు, నన్ను కంట్రోల్ చేస్తాడు.
ఇప్పుడు త్రాగి ఆయన బలహీనంలో ఉన్నాడు కనుక నా కంట్రోల్లో ఉన్నాడు. హల్లెలూయా. ఒక భార్య చెప్పిన మాట, the devil will not allow you to be strong. The devil will not allow you to be free. There will be Amaziahs amidst you, seeking your destruction. Seeking your destruction. They will not say the wrong things that you are doing. They will encourage. The real friend is the one who corrects even if you lose the friendship. He corrects the friend. The real father is the one who takes the stick and hit the son and daughter. He is the real father. ఏం కాదులే పర్వాలేదులే. The compromising spirit is the main cause even now for the sin increase. So Amaziah went and told Zerubbabel what supposed to do. అయ్యో, ఆమోస్ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారా? మనం మారాలి, మన జీవితంని మార్చుకోవాలి. రాజుగా దేవుడు నన్ను కూర్చోపెట్టినది నా ఇష్ట ప్రకారం తిని త్రాగి జనుల్ని సత్య మార్గం నడిపించకుండా ఉండటకు కాదు కదా అని తలంచి హృదయ పరివర్తన చెందలేదు. The Jeroboam, the king, as soon as heard the word from the Amaziah, instead of turning to God, what he did, shall we read 15th word, 16th word. Now therefore hear the word of the Lord. You say, do not prophesy against Israel, and do not preach against the house of Isaac. Therefore thus says the Lord, your wife shall become a prostitute in the city, and your sons and your daughters shall fall by the sword. Hallelujah. ఈ Jeroboam, he sends Amaziah to speak on behalf of him. Tell him to not speak the word of God. Tell him to go away from the land. దైవ జనులారా, ఈ సమయంలో రాసి పెట్టుకోండి. ఎక్కడెక్కడ దేవుని వాకు ప్రకటింపబడి అక్కడ ప్రకటింపబడకుండా ప్రవక్తను చంపేశారు. దైవ జనులు దైవ ఆలయమును చెడగొట్టాడు. ఆ దేశం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ గల్లీ కానీ దేవుని శిక్షకు తప్పకుండా గురి అవుతుంది. దేవుని ఆలయం ఎందుకు, దేవుని ప్రవక్త ఎందుకు, దేవుని మాటను పలుకుటకు, పాపం నుండి మిమ్మల్ని విడిపించి మీ జీవితంని ధన్యముగా మార్చుటకు. హల్లెలూయా. The lighthouse is to show the light on the seashore to the ship which lost its ways. And you rejected this lighthouse. It cannot reach the shore. Rather, it goes to the wrong side in the sea and is demolished by itself. The word of God is like a lampstand with a lighthouse. It's calling you, particularly when you are affected by the cyclone. It is calling you. When the sound is making, come. Here is the shore. Every prophet when speaks, and they are calling in the name of God to come back, be safe. ప్రవక్తలు దేవుని వాక్కుని మాట్లాడుతున్నప్పుడు అది ఒక సముద్రంలో ఉన్న ఒక దీపం ఉంది కదా, దాన్ని ఏమంటారు? లైట్ హౌస్ని. పెద్ద లైట్ హౌస్ ఉంటుంది. దాన్ని చూస్తున్నప్పుడు తుఫాన్లు చుక్కికొని ఉన్న అందరు పడవలో ఉన్నవాళ్ళు పడవను ఆ వెలుగు ఉన్న చోటకి నడిపించుకొని తప్పించుకుంటారు. ఇప్పుడు అక్కడ లేదంటే దారి తప్పి నాశనం అయిపోతాడు. అదేవిధంగా దేవుని వాక్కు నిన్ను పిలుస్తున్నది. ఆగు, ధ్యానించు, జీవితంని మార్చుకో, రా, వెలుగు దగ్గర రా, యేసయ్య దగ్గర రా. ఇక్కడ వచ్చినా నీ తప్పించుకుంటావు. అక్కడే ఉండినా లేదంటే వేరు దారికి వెళ్ళినా నీతో ప్రయాణం చేస్తున్నారు అందరూ నాశనం అయిపోతాడు. కనుక ఈ అమాసియా వచ్చి పలుకుతున్నాడు. ఏం పలుకుతున్నాడు సరిగా? డూ నాట్ ప్రొఫెసీ అగైన్స్ ఇస్రాయల్ అండ్ డూ నాట్ ప్రీచ్ అగైన్స్ ద హౌస్ ఆఫ్ ఇస్రాయల్. కొంతమంది ఇట్లా చెప్పారన్నమాట. ఒక గురువు కూడా ఇట్లా చెప్తున్నారన్నమాట. మేము గురువుగా అభిషేకం చేయబడి ఉన్నాం కనుక మమ్మల్ని సైతాను తాకదు. ఎప్పుడు తాకదు? దైవ జనులారా, ఎప్పుడు తాకదు?
నీ దేవుని చట్టంని పాటించి దేవుని గురువు అని చెప్పటకు తగిన విధంగా మీరు జీవిస్తున్నప్పుడే. దైవజనులు కొంతమంది ఇట్లా చెప్తున్నారు మాట, పాస్టర్స్ గారు మమ్మల్ని దేవుడు అభిషేకించాడు కనుక మేము ఏమి చేసినా కూడా దేవుడు మన్నిస్తాడు. God will forgive all our sins because we are anointed. Not at all. You know how Saul died? You know what had happened to Samson? సౌలుకి ఎట్లాంటి మరణం జరిగింది, సంసోనుకి ఎట్లాంటి మరణం జరిగింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. We cannot tempt God. Don't tempt your God, Lord your God. He is calm, He is patient, at the same time He has the anger too. When His word, when His love, when His mercy is rejected, He has to take the sword to correct it. ఆయన కరుణ, ఆయన జాలి, ఆయన దయ, ఆయన ప్రేమ ఫలించలేదు అన్నప్పుడు, తృణీకరింపబడినప్పుడు ఆయన కొరడాలను చేతులు తీసుకోవలసినది. హల్లెలూయా. కనుక ఇశ్రాయేల్ ప్రజలకు ఏమి జరగదు, ఇశ్రాయేల్ ప్రజలకు ఏమి జరగదు, దైవజనులకు ఏమి జరగదు అని చెప్పిన కాలం పోయినది. అట్లా చెప్పుకొని మన పాపంలో ఉండి తప్పించుకున్న కాలం ముగింపబడినది. 100, 200, 300 మంది దైవజనులు గుంపులుగా చనిపోయిన విషయం మనం విని ఉన్నాం, చూస్తున్నాం. దైవజనులు ఉరి వేసుకొని చచ్చిపోవటాన్ని చూస్తున్నప్పుడు హృదయం ఎంతగానో నొప్పిగా ఉంది. God's people are committing suicide. God's people are living in terror. God's people are filed a case in the police station. Let us come back to the Lord. Let us come back to the Lord. He will protect us. And if you say this is the land of knowledge, this is the land of the king, this is the temple of the kingdom, and nobody can save you. No kingdom can save you. No king can save you when God stands against you. దేవుడు నీకు విరోధంగా నిలబడుతున్నప్పుడు ఏ రాజ్యం కానీ, ఏ రాజు కానీ ఎవరు కూడా నిన్ను కాపాడలేదు. కాపాడిన వాడే దేవుడే నీకు విరోధంగా ఉన్నప్పుడు. నోబడి. ఫారోన్ రాజా పలికాడు ఇశ్రాయేల్ ప్రజల తరపున, దేవుడే మనతో యుద్ధం చేస్తున్నారు కనుక మనం నిలబడలేము. ది కింగ్ ఫారో and he proclaimed their God is fighting along with them on behalf of them, so we cannot withstand. Their God is fighting. Now if that God is leaving us, the enemies easily they will say their God is not with them. Easily we can tackle. That's why sickness came upon us. Distraction came upon us. Our enemies are threatening. We are living in terror. Let us come back to the Lord. Hallelujah. 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 Today in the gospel, God is explaining a simple event. Matthew chapter 9 verses 1 to 8. It says, a paralyzed man was brought to Jesus. And Jesus, instead of looking at the paralytic, the sickness, he looks at the sin of the person. As a doctor, as the patients, we look at the sickness, but God sees the cause of the sickness. మనం రోగంని చూస్తున్నప్పుడు రోగానికి కారణం ఏమిటి అని దేవుడు చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 6-7 వచనం, 1 King chapter 16 verses 6-7 says, God never sees as human sees. Human sees the face, God sees the heart. Amen. And overall coming with the sickness, you're seeking the healing from the Lord, rather forgiveness.
రోగంలో వస్తున్నవాడు చాలామంది రోగం తీర్చబడాలని ఆశపడుతున్నారు తప్ప పాపం తీర్చబడాలని, పాపం వదులుతానని యు ఆర్ నెవర్ కన్సర్న్ అబౌట్ యువర్ ఓన్ సోల్. యు ఆర్ మోర్ వరింగ్ అబౌట్ యువర్ బాడీ విచ్ ఇస్ గోయింగ్ టు బి రీడ్ వన్ డే. యువర్ సోల్ ఈస్ ఎవర్ లాస్టింగ్ సోల్. What happened to your soul? When you are sin, the sickness will exist in your body. When you come back to God, the sickness will fly away. Because when God's blood is washing our body, naturally the sickness has to fly away. Has to fly away. రోగం, అనారోగ్యం, వ్యాధి, బాధలు ఉన్నప్పుడు మనం దేవుని పిలిచి నా పాపంని కడుగుమయ్యా రక్తముతో కడుగుమన్నప్పుడు యేసయ్య కడుగుతాడు. యేసయ్య రక్తం వలన కడుగబడిన శరీరములో వేరు ఏమీ ఉండట్టు కూడా వీలు లేదు. అది పారిపోవలసినది. అది ఎన్ని నెలలు అయినా కూడా పర్వాలేదు. ఈరోజు ఈ పక్షవాదంతో పీడింపబడిన వ్యక్తి ఎన్ని సంవత్సరమో కానీ యేసుక్రీస్తుని పాపంని మన్నిస్తున్నాను, మంచంను తీసుకుని నడుమంటారు. Where the sin is forgiven, the word of God begin to work, the healing will take place. So for the situation was leading you, now you will have the power to handle the situation. వాతావరణం ఇప్పటివరకు నేను నడిపించినది దేవుని శక్తిని పొందిన నువ్వు వాతావరణాన్ని మార్చగలుగుతావు. ఆమేన్. ఆమేన్. The sickness has to fly away. And next time it cannot come to you, it afraid, because in your body the sickness sees the fire of Jesus. Hallelujah. 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 The devil sees that already your body is cleansed and it is covered with the blood of Jesus. And the Holy Spirit is dwelling in you. నీ పరిశుద్ధ ఆత్మతో నింపుకొని పరిశుద్ధ రక్తంతో కడుగబడినప్పుడు ఆ వ్యాధి కానీ బాధ కానీ సైతాన్ని కానీ వచ్చినప్పుడు మన ఇల్లుని చూసిన వెంటనే అయ్యో అమ్మో ఈ ఇల్లు దేవునికి సొంతమైనది, దేవుని మంట ఇక్కడ ఉన్నది, దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నాడని దే అఫ్రైడ్ టు కమ్ నియర్ టు యూ. ఇట్ ఈస్ నాట్ మై వర్డ్, ఇట్స్ Psalm 91 says this. We'll read కీర్తన 91. ఎవరెవరు దేవుని అభిషేకంతో నింపుకుంటారో వారి ఇంటి పక్కన దెయ్యం ఏమి కూడా రాదు. హల్లెలూయా. 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 Shall we read chapter 91 verse 3? For he will deliver you from the snare of the fowler and from the deadly pestilence. Continue. He will cover you with his pinions, and under his wings you will find refuge. His faithfulness is shield and buckler. You will not fear the terror of the night, or the arrow that flies by day, or the pestilence that stalks in darkness. Hallelujah. Hallelujah. In Telugu shall we read third and fourth one? వేటగాని ఉరుల నుండి ఘోర వ్యాధుల నుండి అతడు నిన్ను కాపాడును. అతడు తన రెక్కలతో నిన్ను కప్పును. అతని రెక్కల కింద నీవు తలదాచుకుందువు. అతనిని విశ్వసనీయత నీకు డాలుగాను రక్షణ ఆయుధముగాను ఉండును. హల్లెలూయా. ఏ వ్యాధి కూడా అక్కడ రాదు. ఇట్ ఇస్ మార్క్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. నీ పాపం క్షమింపబడింది అని దేవుడు పలుకుతున్నాడు. ఆయన తన పాపం మన్నింపబడినది అని గ్రహిస్తున్నాడు. ఇది రెండు జరుగుతున్నప్పుడు అద్భుతం ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓ 5 నెలలకి ముందు భార్య భర్త ఇద్దరు వచ్చారు. సంతాన భాగ్యం లేదు. ఎన్నో గుడికి తిరిగాం, ఎన్నో ప్రార్థన చేసామన్నాడు. పాప సంగీతం చేశారా? లేదు ఫాదర్, 6 సంవత్సరం అవుతుంది అంటున్నారు. మొదటిగా పాప సంగీతం చేయండి. మేక్ యువర్ సెల్ఫ్ హోలీ టుడే, టుమారో యూ విల్ సీ ద మిరాకిల్. దిస్ ఇస్ ద ప్రామిస్ రిటన్ ఇన్ ద బైబుల్. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 11, you can read this word.
Today you profess, purify yourself. Tomorrow you will see the miracles. వారికి చెప్పి వారు నా మాటలు విని మంచి పాప సంగీతం చేసుకున్నారు. నౌ దే ఆర్ విత్ అ చైల్డ్. ఇక్కడి నుంచి వెళ్ళి కొన్ని రోజుల్లోనే వారికి సంతాన భాగ్యం అందించినది దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. Hallelujah. The sin makes us to rebel against God. It teaches the wrong truth that we can live without God, like Jeroboam thought. God has ruled us. God should rule us. And if we commit sin, our legs will be paralyzed. The sin paralyzes us. Hallelujah. Hallelujah. Please mark this word, it's a revelation of God. The sin paralyzes us. What sin does in me? పాపం నాలో ఏం చేస్తుంది? పాపం నన్ను పారాలిటిక్గా మారుస్తుంది. పాపం నన్ను బంధనాలతో కట్టివేస్తుంది. పక్షవాదం అంటే ఏంటి? చేయి కాలు పడిపోవటం. కనుక సిన్, పాపం నన్ను పడిపోవచ్చేస్తుంది. నా శరీరంలో నాలో ఉన్న ప్రతి ఒక్కటిని పడిపోవచ్చేస్తుంది. పరిశుద్ధతని పడిపోవచ్చేస్తుంది. నా చూపు పడిపోతుంది, చెవి పడిపోతుంది, అన్ని అవయాలు కూడా తన శక్తిని కోల్పోయినట్లుగా చేస్తుంది. ఫర్గివ్నెస్ రీబిల్డ్స్ ఎవ్రీథింగ్. పాప మన్నిపు అన్ని కూడా తిరిగి ఇస్తుంది. ఏది కావాలి మీకు? రోగులు మీరు ప్రార్థన చేసినప్పుడు 1000 రూపాయలు ఇస్తా, నాకు స్వస్థత ఇవ్వమని అడుగుటకు బదులుగా ఆ పాపం క్షమించమని మన్నిపడకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. నామాన్ కుష్ఠరోగి దేవజనులారా మంచిగా వినండి. ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. అన్యులు 15 సంవత్సరం దేవుడు ఎక్స్టెండెడ్ హిస్ లైఫ్ స్పాన్. ఈ రోగం నా మీద ఎందుకు వచ్చింది అని ఆయన మన్నిపు అడిగినప్పుడు, దేవుని అడిగినప్పుడు 15 సంవత్సరం ఇంకా నీ జీవిస్తా ఉన్నాడు అన్నమాట. నీ కూడా ప్రార్థన చేయి. నీ కాలు స్వస్థత అవుతుంది, నీ కన్నుకు స్వస్థత అవుతుంది. జెరోబోము రాజు వలె అమాజియా మాటను విని ప్రవక్తను ఎదిరించకండి. మనస్తాపపడండి, పశ్చాత్తాపడతాం. రాజులు మొదలుకొని ఎద్దు వరకు నినివే పట్టణంలో they fasted and prayed. God changed his heart. నినివే పట్టణంలో రాజు మొదలుకొని from the king to the cow, they all fasted and prayed. God changed his idea of destroying the Nineveh. The same God even waiting for our repentance. As a family, as a village, as a state, as a nation, as a world, we come back to the God, the true God, Yahweh, the true God, Jesus. Ask God's forgiveness. He may show mercy and deliver us. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు నిత్య జీవితం ప్రసాదించుటకు ఆయన దగ్గర తిరిగి వస్తాం. నిజమైన దేవుడువైన యెహోవా, ఆయన కుమారుడు యేసుక్రీస్తుని విశ్వసిస్తాం. దేవుడు మనం దీవించునుగాక. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము,
సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు జీబలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకరణట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. పరిశుద్ధుడమైన దేవ, పరిశుద్ధం లేకుండా ఎవడు దేవుని దర్శించలేడు అని పలికిన మా పాప జీవితం తొలగింపబడటకు ఏకైక కుమారుని లోకానికి పంపుతూ ఆయన నమ్మి విశ్వసిస్తున్న మేము పరిశుద్ధ జీవితం జీవింప అనుగ్రహింపు మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిరుపుము. ప్రభు వైపుకు త్రిప్పి ఉన్నాము. ప్రభు అయిన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరు, మేము ఎల్లప్పుడూ చోటును మీకు కృతజ్ఞత వందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించింది. మమ్ము విమోచించుటకు నువ్వు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మలన గర్భమై కన్నిమరెండు పుట్టే పిలాతు పరిపాలించిన కాలమున మా పాపములన్నింటినీ కూడా మోసి సిలువలో చేతులు చాచి మరణించింది. ఇట్లా అతడు మరణింపు సంగీల్పు ధరించి ఉత్థానమును అనుకరించిన కనుక దేవదూతలతోను పుణితులతోను కలిసి ఏక స్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓస్సాన, ప్రభు నామమున ఏం చేయువారు ధన్యులు. మహోన్నతమున ఓస్సాన. ఓ ప్రభువా, మీ ఉనికిముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని ప్రతిమాలు కోరుతున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు ఆగులుగాక. అతడు సులభ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి ఇచ్చిచూ ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చిచూ ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయి, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయి. ఇది విశ్వాస రహస్యము. జేస్వా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సొగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మీ ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న శ్రీ సభను యావముచ్చుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, గోవింద జోజు మా పీఠాధిపతి, గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమేందు పరిపూర్ణముచ్చే. ప్రతి విధంగా ఈరోజు దివ్య బలిపూజను సమర్పిస్తున్న షర్లీ మరియు మిగిలిన ప్రతి ఒక్క కుటుంబంని దీవించి ఆశీర్వదించి వారిని వ్యాధి బాధలు కన్నీరు శోధన సైతాను ఆవరణ మంత్రమాంత్రిక శక్తులను విడిపించి వారికి ఆశీర్వాదం దయచేయి. ఉత్థానమగతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరు నీ కనికరమంది చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకొని వారిని దివ్య ప్రకాశంలోకి చేర్చుకుని మా అందరిపై దయ చూపి దేవుని కన్ని తల్లి యొక్క మరియ మాతతో పునీత అపోస్తలతోనూ పునీత జోజప్పతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి
మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. మన పాపం మన్నింపబడుతున్నప్పుడు మన రోగం వ్యాధి అన్నీ కూడా మారుతుంది. యేసు ప్రభు మనకు బోధించిన సత్యం ఈరోజు కనుక మన పాపం తొలగింపబడాలని దేవుని స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. రక్షకుడిచ్చిన పరమోపదేశములను అనుసరించి ప్రార్థింపసాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నోటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పువైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపు. మాకు ఈ రోజుల్లో శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. ఈ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన క్రీస్తువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని సమాధానమును దయచేయము. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుని కాను మీరు ఒక్క మాట పలికినను ఆత్మ స్వస్థత పొందేదను. ప్రభు యేసుక్రీస్తు శరీరత్వములను కాపాడి మనకు నిత్య జీవితం దయచేయునుగాక. Amen. యేసుక్రీస్తు శరీరం. Amen. యేసుక్రీస్తు శరీరం. Soul of Christ, sanctify me. Body of Christ, save me. Blood of Christ, increase me. Water from the sight of Christ, wash me. Passion of Christ, strengthen me. O good Jesus, hear me. Within your sacred wounds, hide me. Permit me never to be separated from you, from the malignant enemy, defend me. At the hour of my death, call me and bid me come to you, that with your saints I may praise you forever and ever. Amen. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వరు, నిత్య జీవం మేము పొందుటకు పరలోక బిందుతో మమ్మల్ని పోషించి తిరిగి పాపం మీద మాకున్న
ఆ ఇష్టమును తీసివేసి మా తలంపులన్నిటిని కూడా పరిశుద్ధముతో నింపు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వనికి వందనములు. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా